హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినిషాస్ హోమ్ జర్నల్. నాన్ వెజ్ బిర్యానీస్ కన్నా చాలా టేస్టీగా ఉన్న మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా కాజు కొత్తిమీర పేస్ట్ని అయితే చేసుకోవాలి. ఈ బిర్యానీ చేయడం చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పేస్ట్ కోసం ఇప్పుడు జార్ తీసుకొని 10 నుంచి 15 జీడిపప్పులు యాడ్ చేసుకున్న తర్వాత 2 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకొని తుంచుకొని వేసుకోవాలి. నేను కొత్తిమీర ఒక్కటే యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ రైస్ సోక్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ కానీ గీ కానీ 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బిగ్ టమాటా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కాజు పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి 2 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. లైట్గా ఆయిల్ సపరేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 20 నుంచి 30% కుక్ అయితే సరిపోతుంది మష్రూమ్స్. మష్రూమ్స్ కుక్ అయిన తర్వాత సోక్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటరు. అంటే 1:1. ఇక్కడైతే నేను 1:1.5 రేషియోలో తీసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 3/4 స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. నేను రైస్ సోక్ చేసిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మష్రూమ్ నుంచి వాటర్ వస్తాయి కదా, సో 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. వాటర్ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్స్లో అయితే చెప్పండి. మరిన్ని క్విక్కెస్ట్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.